హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దామంటే వీడియో చేయడం జరుగుతుంది. మనకొచ్చేసి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కేవలం 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది. వచ్చేసి మనకు కేవలం 10థ్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయితే మనకు డైరెక్ట్ జాబ్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. కేవలం మెరిట్ బేసిస్ మీద అయితే జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. మనకొచ్చేసి ప్లంబర్‌కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్‌కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అటెండెంట్‌కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయి. సో, మనకు ఈ వీడియోలో నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. క్లియర్ కంప్లీట్ డీటెయిల్స్. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చి చూస్తుంటే గనుక దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు గనక వీడియో నచ్చితే వీడియో చూసిన తర్వాత జెన్యూన్‌గా నచ్చితే గనక మీకు ఇన్ఫర్మేషన్ గనక మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే జస్ట్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో దట్ నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. నెక్స్ట్ టైమ్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి ట్రై చేశాను. ఎందుకంటే చాలా టైం, ఎఫర్ట్ పెట్టి వీకెండ్స్‌లో కూడా మీకోసం మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నందుకు ఒక చిన్న ఎంకరేజ్‌మెంట్ ఆ లైక్ రూపంలో నాకు చూపియండి. ఓకే. సో, అఫీషియల్ నోటిఫికేషన్‌లో వెళ్ళిపోదాం స్టూడెంట్స్. మీరు స్టే ట్యూన్. చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు 19థ్ మే రోజైతే రిలీజ్ అవ్వడం జరిగింది అఫీషియల్ నోటిఫికేషన్. మనకు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 21st మే నుంచి 28th మే వరకైతే సబ్మిట్ చేయొచ్చు. మనకు ఓన్లీ 7 డేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ వచ్చేసి ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్ పర్సన్ ఎళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అయితే కాదు. మనకొచ్చేసి సబ్మిట్ చేసిన తర్వాత కంప్లీషన్ ఆఫ్ స్క్రూటినీ వచ్చేసి 10థ్ జూన్ లోపైతే కంప్లీట్ చేయడం జరుగుతుంది స్క్రూటినీ. మీ 28th రోజు మీరు సబ్మిట్ చేశారనుకోండి అప్లికేషన్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అందరు ప్రతి ఒక్క అభ్యర్థులు. సో, 28 నుంచి మీకు 10th వరకైతే స్క్రూటినీ చేసేసి 10th రోజు స్క్రూటినీ అయితే కంప్లీషన్ అని చెప్తారు. సో, కంప్లీషన్ అయిపోయినాక 14th రోజైతే మెరిట్ లిస్ట్ అయితే డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. సో, మనకు 16th నుంచి 19th వరకేంటంటే మెరిట్ లిస్ట్‌లో ఎవరైనా పేరు లేదు, ఏదైనా అబ్జెక్షన్ ఉందంటే వాళ్ళు మీరు గ్రీవెన్స్‌లో అయితే మీరు లాడ్జ్ చేయొచ్చు కంప్లెయింట్. సో, 16, 19థ్‌కి వచ్చినయన్నీ రివ్యూ చేసేసి 25th రోజు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓకే. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత మనకు కౌన్సెలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇష్యూయన్స్ ఆఫ్ అపాయింట్‌మెంట్ లెటర్స్ అన్నమాట. అదొచ్చేసి 1 జూలై అన్నమాట. సింపుల్ గైస్. ఓకే. 28th మే లోపు సబ్మిట్ చేశారు. సో, మీరు 1 జూలై వరకైతే జాబ్‌లో ఉండడం జరుగుతుంది. సో, ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు గదా! సో, ఆంధ్రప్రదేశ్‌లో మనకు ఈ మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. సో, వెంటనే ప్రతి ఒక్కరు ఇన్ పర్సన్ ఎళ్లి సబ్మిట్ చేయండి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. డైరెక్టరీ ఆఫ్ సెకండరీ హెల్త్ అనమాట. ఇదొచ్చేసి కాంట్రాక్ట్ టైమ్, ఔట్‌సోర్సింగ్ బేసిస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు అనంతపురం నుంచి. సో, మీకు అనంతపురం నుంచి డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది. సో, మనకొచ్చేసి ఇలా ఫిజికల్ అప్లికేషన్స్ అయితే 28th లోపు అయితే రీచ్ అవ్వాలా. అలాగే దాంతో పాటు మీ ప్రొఫార్మా అయితుంది. ఆ ప్రొఫార్మా ఫిల్ చేసి మరి మీరు దాంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఎన్‌క్లోజ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడొచ్చేసి ఎక్కడికి పంపించాలంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపురం అనమాట. ఫర్దర్‌గా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా ఉన్నాయి. అది మీకు నేను చూపిస్తాను. సో, అగైన్ మీరు ఎళ్లి అక్కడ ఇచ్చిన తర్వాత మీరు అక్నాలెడ్జ్‌మెంట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. అంటే మీ అప్లికేషన్ మేము తీసుకున్నాము అని అక్నాలెడ్జ్ చేసి సంతకం చేసి మీకివ్వడం జరుగుతుంది. ఓకే. సో, దాంతో పాటు ఏంటంటే మీరు 1 సెట్ ఆఫ్ అటాచ్‌మెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రొఫార్మాతో పాటు 1 సెట్ ఆఫ్ అటాచ్‌మెంట్ విత్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అన్నమాట. అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అంటే మీకు పర్టిక్యులర్ పోస్ట్ సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఎన్‌క్లోజ్ చేసి దానిపై సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ పైన సంతకాలు పెట్టి మీరు ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్ అనంతపురంకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు ఏమేం వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పొజిషన్స్ వేకెన్సీ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో, మెయిన్‌గా నేనేంటంటే 10థ్ క్లాస్ బేసిస్ మీద ఉన్న పొజిషన్స్ మాత్రమే నేను టార్గెట్ చేయడం జరిగింది ఈ వీడియోలో. రికార్డ్ అసిస్టెంట్‌కి మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్‌కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్‌కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ మార్టం అసిస్టెంట్‌కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా వేరే వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆహ్, ఆడిటోమెట్రిషియన్‌కి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనకు ఇంకొంచెం ఎక్స్‌పీరియన్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో, రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి మనకొచ్చేసి ఔట్‌సోర్సింగ్ బేసిస్‌లో 15,000 సాలరీ రావడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్‌కి కూడా 15,000 రావడం జరుగుతుంది. ల్యాబ్ అటెండెంట్‌కి కూడా 15,000. సో, మనకు పోస్ట్ మార్టం అసిస్టెంట్ కూడా 15,000 రావడం జరుగుతుంది. ఓన్లీ కేవలం ఏంటంటే ఫిజియోథెరపిస్ట్‌కి అలాగే ఆడియోమెట్రిషియన్‌కి వచ్చేసి కొంచెం సాలరీ అనేది హై ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కూడా సాలరీ అనేది హై ఉందన్నమాట. సో, దానికొచ్చేసి మనకు కొంచెం అంటే క్వాలిఫికేషన్ అయితే హైయ్యర్ ఉంటుంది. సో, ఒకవేళ మీరు ఎలిజిబుల్ అని ఫీల్ అయితే మాత్రం అందరూ అప్లై చేసుకోవచ్చు చూసుకొని. సో, నేనైతే ఓన్లీ 10థ్ క్లాస్ బేస్ ఉన్న వాటి మీదనే కాన్సంట్రేట్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. ఓకే. సో, ప్లంబర్ కూడా 1 వేకెన్సీ ఉంది. ఇది కూడా 15,000 కూడా సాలరీ. సో, ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! మనం ఎప్పుడైతే రిజర్వేషన్స్ గనుక చూసుకున్నట్టయితే యాస్ పర్ మన ఆల్రెడీ
గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రిలాక్సేషన్ ప్రోగ్రామ్ అయితే మీకైతే అది ఉండడం జరుగుతుంది రిలాక్సేషన్. సో, చూసుకున్నట్టయితే మనం క్వాలిఫికేషన్‌లోకెళ్ళిపోదాం. చూసుకుంటే మనకొచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్‌కొచ్చేసి మస్ట్ పాసెస్ డీఎంఎల్టీ బీఎస్సీ అనమాట. సో, మీరు ఇది ఇగ్నోర్ చేయడం బెటర్. ఒకవేళ ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా! డెకార్డ్ అసిస్టెంట్‌కొచ్చేసి 10థ్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్‌కొచ్చేసి 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దాంతో పాటు మస్ట్ పాసెస్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఆర్ ఇంటర్మీడియేట్ అనమాట. ఓకే. సో, ఇక్కడ చూసారా ల్యాబ్ అటెండెంట్‌కి ఏంటంటే ఇంటర్మీడియేట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్ లేకపోతే 10థ్ క్లాస్‌తో పాటు మీకొచ్చేసి ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఏదైనా చేసుంటే సరిపోతుంది. ఓకే. సో, ఇంటర్మీడియేట్ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ మార్టం అసిస్టెంట్‌కి కూడా 10థ్ క్లాస్ ఉంటే సరిపోతుంది. ఆఫీస్ సబార్డినేట్‌కి కూడా 10థ్ క్లాస్ ఉంటే సరిపోతుందనమాట. ఓకే. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్‌కి కూడా 10థ్ క్లాస్ ఉంటే కూడా సరిపోతుంది. సో, ప్లంబర్‌కి 10థ్ క్లాస్‌తో పాటు మీరు ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలా అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఎక్స్‌ట్రా సర్టిఫికేట్ అనమాట అది. ఓకే. సో, మనకు ఏజ్ క్రైటీరియా‌లోకెళ్ళిపోతే గనక మాక్సిమం ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ అనమాట. అది యాస్ ఆన్ 1/9/2024 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ అనమాట. సో, మాక్సిమం లిమిట్ వచ్చేసి 52 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మీరొచ్చేసి ఆఫ్‌లైన్‌లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డీడీ తీయాల్సి ఉంటుంది. డిమాండ్ ఆఫ్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీస్ అనమాట. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపురం అనమాట. ఈ పేరు మీద అయితే మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. సో, డీడీ తీసిన తర్వాత మీరొచ్చేసి ఆ డీడీని ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మీరు గనక ఈ పైన ప్రొవైడ్ చేసిన పొజిషన్స్ అంటే మోర్ దెన్ 1 పొజిషన్‌కి మీరు ఎలిజిబుల్ అని మీరు ఫీల్ అయితే గనక అంటే మీ మీ క్వాలిఫికేషన్ మీట్ అయితుంది అన్ని పొజిషన్స్ కంటే అన్నీ అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రతి ఒక్క దాని మీద డీడీ తీయాల్సి ఉంటుంది. ఓకే. డీడీ తీసి మన ఆ ప్రొఫార్మాకు ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఓబీసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌కొచ్చేసి రూ. 500 ఎస్సీ, ఎస్టీకి రూ. 300 అనమాట. మనకు అప్లికేషన్ ఫీస్ అది. ఓకే. సో, డీడీ అంటున్నా. సో, మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే 100 మార్క్స్ ఉంటుంది. 75 మార్క్స్ వచ్చేసి 70% వచ్చేసి మీరు 10థ్ క్లాస్‌లో ఏమైతే మార్క్స్ తెచ్చుకున్నారో దాని మెరిట్ బేస్ మీద 75% అయితే అది కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక 10 మార్క్స్ ఏంటంటే 1 మార్క్ పర్ కంప్లీటెడ్ ఇయర్ అక్వైరింగ్ రిక్విజిట్స్ క్వాలిఫికేషన్ ఇన్ ద పాసింగ్ సర్టిఫికేట్ అనమాట. సో, 10థ్ క్లాస్ తర్వాత మీరు ఈచ్ 1 ఇయర్ ఏదైనా జాబ్ చేస్తే గనుక దానికి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. సో, 10 మార్క్స్ అయితే మాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. మీకు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే 10 మార్క్స్ వస్తాయి. సో, అలాగే వెయిటేజ్ ఆఫ్ అప్ టు 15% టు బి గివెన్ టు ద క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ ద కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ డ్యూరింగ్ ద కోవిడ్. కోవిడ్‌లో ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి 15% వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇంకొకటేంటంటే ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్ట్ బేస్‌లో వర్క్ చేశారో ఏపీ గవర్నమెంట్‌లో అది గనుక మీరు 6 మంత్స్ కంటే అబోవ్ ఉంటే గనక మీకు 2.5 మార్క్స్ అయితే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 2 మార్క్స్ వచ్చేసి రూరల్ ఏరియా, 1 మార్క్ వచ్చేసి అర్బన్ ఏరియా అనమాట. ఇవి కూడా కాలిక్యులేట్ చేసుకొని చూడండి. సో, నార్మల్ క్యాండిడేట్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఎలిజిబులే. బట్ జాబ్ వచ్చే అవకాశం ఆల్రెడీ వర్క్ చేసి ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఒరిజినల్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సర్టిఫికేట్ ఎంక్లోజ్ పర్ఫార్మర్‌లో ఇష్యూ పంపించిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, టెన్యూర్‌లోకెళ్ళిపోదాం. టెన్యూర్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. సో, ఆ తర్వాత కూడా రెన్యువల్ చేయొచ్చు టైమ్ టు టైమ్ మీ పర్ఫార్మెన్స్ బావుంటదని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి. ఓకే. సో, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ చూసుకోండి. 2 సెట్స్ పంపించాల్సి ఉంటుంది. సో, అప్లికేషన్‌తో పాటు ఎస్ఎస్‌సి సర్టిఫికేట్, దాంతో పాటు పాసింగ్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ సంబంధించి ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మార్క్స్ మెమోస్ సారీ, వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పారామెడికల్ సంబంధించింది, స్టడీ సర్టిఫికేట్ 4థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఉంటది. అదొకటి తీసుకోవాల్సి ఉంటుంది. కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ ఏ క్యాస్ట్ దానికి సంబంధించి లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, డిసేబిలిటీ ఉన్నవాళ్ళు డిసేబిలిటీ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఏదైనా ఆల్రెడీ వర్క్ చేసి ఎగ్జిట్ అయిన వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ చూసారు గదా! ఎనీ అదర్ సర్టిఫికేట్ ఏదైనా రిలవెంట్ అనిపిస్తే అది కూడా సబ్మిట్ చేయండి. సో, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇక్కడ మీకు సో, మీకొక ప్రొఫార్మా చూపిస్తాను గైస్. ప్రొఫార్మా వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రొఫార్మా కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. సో, ఇది ప్రొఫార్మా. ఓకే. ఈ పీడీఎఫ్ ఫైల్‌లో ప్రొఫార్మా ఉంది. ఈ ప్రొఫార్మా ఫిలప్ చేయండి. పాస్‌పోర్ట్ పెట్టి, సంతకం పెట్టి, సో, ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్న ఆ పోస్ట్ నేమ్ రాసి, మిగతా డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి. ఓకే. ఇక్కడ చూసుకోండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ జెండర్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్. సో, ఎవ్రీథింగ్ ఫిలప్ చేసేసి, సంతకం పెట్టేసేసి, మీరు ఇన్ పర్సన్ ఎళ్లి ఇవ్వండి. ఓకే. సో, మీరు జులై 1 లోపు జాబ్‌లో ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదైతే మొన్ననే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. 10థ్ క్లాస్ మార్క్స్ ఎవరికైతే మంచిగున్నాయో జాబ్ అయితే అద్భుతంగా రావడానికి అవకాశం ఉంది. సో, వీడియోలో మాక్సిమం వీలైనంత వరకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా మీకేమైనా ఇన్ఫర్మేషన్ మాకు రీచ్ అవ్వలేదు, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇదే అండి ఈ వీడియోలో ఇంతటితో నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకా మంచి వీడియోస్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.